బెంగాల్లో అయితే హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నటువంటి మాల్డా, ముర్షిదాబాద్ జిల్లాల్లో ఓ పక్కన సైన్యం తిరిగింది. అక్కడ కొంతమంది మీడియా కూడా తిరగడంతో అసలు విషయాలు తెలిసినాయి. ఇప్పుడు రైటిస్ట్ డిజిటల్ మీడియా కూడా రావడం వల్ల వాళ్ళు అక్కడ ఒక్కొక్క రహస్యాన్ని బయట పెడుతున్నారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అయితే ఎప్పట్లాగానే నిస్సిగ్గుగా వన్ సైడెడ్ వెర్షన్తోనే కవర్ చేసుకుంటూ వచ్చారు. దాడులు జరిగిన వాటిని డౌన్ చేస్తూ అదే సందర్భంలో సైన్యం అత్యుత్సాహం అన్నటువంటి చూపించే ప్రయత్నం చేశారు. కానీ ప్రజలకు అర్థమైపోయింది జరుగుతున్నటువంటి మోసం ఏంటన్నది. అది పక్కన పెడితే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ చైర్పర్సన్ వచ్చేటప్పుడు, మహిళా కమిషన్ చైర్పర్సన్ వచ్చేటప్పటికి అక్కడికి వెళ్ళి అల్లర్లో మహిళల మీద తీవ్రస్థాయిలో దాడులు జరిగినాయి అన్నటువంటి విషయాన్ని ప్రకటించారు. వాళ్ళ బాధ వర్ణాతీతం. 4 రోజుల క్రితం ప్రసవించిన ఓ మహిళ బిడ్డను రక్షించుకునేందుకు పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఎవరిని కదిలించినా కన్నీటి గాదులే, బాధిత మహిళలకు అండగా నిలబడతాం అని వ్యాఖ్యానించారు. అయితే ఇక్కడే అసలు సమస్యల్లో ఏంటంటే వీళ్ళందరూ ఈ ఆవేదన చెప్తారు, కానీ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి మళ్ళీ అదే మమతా బెనర్జీకి ఓట్లు వేస్తుంటారు. ఏంటంటే వీళ్ళకి అక్కడ ఇంకా భారతీయ జనతా పార్టీ అనేటటువంటిది మైండ్లోకి రాకపోవడమే అసలు అంశం.